8వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరము మంగళవారము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు కుమారి గొరికిపూడి అనుపమ వచ్చి చదివినిపిస్తారు. దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 13వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమో అని ముందుగా చింతించుకుడి. ఆ గడియల్లో మీకేమి ఇవ్వబడునో అదే చెప్పుడి. వారు చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదు. సహోదరులు సహోదరుని తండ్రి కుమారుని మరణము కప్పగించెదరు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇంతటితో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ముగియుచున్నది. ఓ ప్రభువా, మమ్ముని కనికరింపుము. గాక ఈ సమయంలో మనకి ప్రార్థన చేయవారు శ్రీమతి కోడూరి జయశ్రీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థనలో పరిశుద్ధ ప్రభా, ప్రేమగా తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ రోజు ప్రభా 30 రోజు ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములు నా ప్రభా. అయ్యా నాయన, నీకు వేలాది స్తుతులు స్తోత్రం నా ప్రభా. ఎంతవరకు నా తండ్రి పాటలు పాడిన బిడ్డలు, వాక్యం చెప్పిన బిడ్డలు, వాక్యం చదివిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. ఇంకా 10 రోజులు ఉండి నా ప్రభా ఇక్కడ నిలబడి పాటలు పాడే బిడ్డలు ప్రభా, వాక్యం చెప్పే బిడ్డలను కూడా ప్రభా, వాక్యం చదివే బిడ్డలకు కూడా సహాయం చేయమని నిన్ను అడుగుతున్నావు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ప్రభా ఇక్కడ నిలబడి ప్రభా వాక్యం చెప్పుచుండగా నా తండ్రి తన నోరు నీ బోరగా వాడుకొని నా ప్రభా హృదయానికి ప్రభా ఏ వాక్యం కావాలో నా ప్రభా ఆ వాక్యం మాకు అందించే ధైర్యం మాకు దయచేయమని నిన్ను అడుగుతున్నావు నా తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో పెట్టుకో నా తండ్రి. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ పంట ప్రభా చాలల్లో ఉంది నా ప్రభా. అయ్యా వాతావరణాన్ని స్వాధీనంలో తీసుకో ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. వర్షాన్ని తగ్గించమని నిన్ను అడుగుతున్నావు నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా ప్రభా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా వర్షాన్ని తగ్గించమని నా ప్రభు నిన్ను అడుగుతున్నావు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ పాపి ప్రార్థన జ్ఞాపకం చేసుకో ప్రభా. నా ప్రార్థనలో తప్పులేనుంటే క్షమించమని నా ప్రభు నిన్ను అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మనకి వాక్య పరిచర్య జరిగించువారు శ్రీమతి గొరికిపూడి బుజ్జి గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని మాటలు మనము శ్రద్ధగా విందాము. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు ఎలాది వందనాలు. నా ప్రభ ఈ శ్రమల కాల ధ్యానాలలో నా తండ్రి 30వ రోజులోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టావు దేవా.
అందుని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నువ్వు ఆశ్చర్యకరములు చేసే దేవుడివి, అద్భుతకరమైన దేవుడివి దేవా. నీకు వందనాలు అయ్యా. నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధానానికి వచ్చి నా ప్రభా నిన్ను ఆత్మతో సత్యముతో జీవముతో ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక నాయన, ఆ శ్రేష్టత్వాన్ని ఎవరు పోగొట్టుకొనక సమయమును సద్వినియోగం చేసుకోవడానికి నీ కృప దయచేయండి నా ప్రభా. నాయన వర్షాన్ని మీరు ఆజ్ఞాపించండి. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా. నీకు వందనాలు. సమస్తమును కలుగునుగాక అనగానే నా తండ్రి లోకములో సమస్తమును కలిగిన ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చేసే మేలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అద్భుతమైన మేలు చేసేవి దేవుడు అయ్యా. నీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచాం, ఆరాధన క్రమం ద్వారా నిన్ను మహింపరిచాం దేవా. నీకు స్తోత్రాలు. వాక్యం చదివిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి అల్పురాలను, అయోగ్యురాలను, నోటి మాంద్యము గలదానను, ఏమి మాట్లాడాలో చేతగాని దానిని ప్రభా నేను నిలువబడి ఉండగా నా తండ్రి నిలబడేది నేను. నా తండ్రి నాలో ఉండి మీరు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు నా ప్రభ మీరే అధ్యక్షత వహించమని, పాపనైన చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన ధ్యాన అంశము నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనము చదువుకున్నాము, విన్నాము. అయితే నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు. అసలు ముందుగా మనము ద్వేషము అనే దానిని గురించి మనము ముందుగా తెలుసుకుందాం. అసలు ఈ ద్వేషం అంటే ఏమిటి, ద్వేషింపబడటం అంటే ఏమిటి, ఈ ద్వేషం ఎక్కడి నుండి ప్రారంభమైందని మనము చూసుకున్నట్లయితే, ఈ లోకానుసారముగా చూసినట్లయితే మనకన్నా మరి ఎవరన్నా గొప్పగా ఉండటం చూసి మనం అసూయ పడతాము, ద్వేషిస్తాము. అసలు ద్వేషము అంటే కక్ష, అసూయ, పగ ఇవన్నీ కూడా ఈ మాటకు వర్తిస్తాయి అన్నమాట. అయితే మరి ద్వేషించటం అంటే మనకన్నా ఎవరన్నా డబ్బు ఉన్న వారిని చూసి కానీ, మరి బంగారం ఉన్న వారిని చూసి కానీ, మంచి ఉద్యోగం ఉన్న వారిని గురించి కానీ మనం ఎంతో మనుషుల్ని ద్వేషిస్తూ ఉంటాము, అసూయ పడుతూ ఉంటాము. అయితే ఇవి లోకానుసారముగా మనల్ని ఒకరి ఎల్ల ఒకరు ద్వేషించుకునే విషయాలు. ఈ లోకానుసారమైన ద్వేషాలు, అసూయలు, అహంకారాలు కలిగి దేవుణ్ణి మరచి ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని యొక్క మాటలు పట్టుకునే వారముగా మనము ఉండాలి. అలాగూ మనము అలాంటి మనసు కలిగి ద్వేషాన్ని మరి విసర్జించే వారముగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన ప్రాణ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ద్వేషం అనేది ఎవరి మధ్య అయినను కలగవచ్చు. భార్యాభర్తల మధ్య అయినను, స్నేహితుల మధ్య అయినను, బంధువుల మధ్య అయినను, మరి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పదవుల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అనేక రకాలుగా మనం చూసుకున్నట్లయితే మనుషుల్లో ఈ ద్వేషం అనేది మనకు ఉంటుంది. మరి ముఖ్యంగా మనము మరి బైబిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో, పాత నిబంధన పాఠ్యభాగంలో ఆదికాండము 4వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే చదువుకోవద్దులేండి, చెప్పుకుందాం. ఎందుకు మరి ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తారంటే 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు, కయ్యూను, ఏబేలు. కయ్యూనేమో పెద్దవాడు, ఏబేలేమో చిన్నవాడు. కయ్యూనేమో వ్యవసాయం చేసేవాడు, మరి ఏబేలైతేనేమో గొర్రెల కాపరి. అయితే ఒకరోజు ఇద్దరు కలిసి మరి దేవునికి అర్పణ అర్పించడానికి దేవాలయంలోనికి వాళ్ళు వెళ్ళారు. కయ్యూనైతేనేమో తన పంటను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. మరి ఏబేలు కూడా తన మరి పరిశుద్ధమైన తొలిచూలు గొర్రెల్లో నుండి ఒక గొర్రెని తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పించాడు. బలి అర్పించినప్పుడు దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? ఏబేలు అర్పణను ఆయన అంగీకరించాడు. అందుకని అతను అన్నయ్య ఏసావు ఏం చేశాడంటే అతను ద్వేషించుకున్నాడు.
యెహోవా దేవుడు నా అర్పణ అయితే అంగీకరించలేదు, ఏబేలు అర్పణ అంగీకరించాడు. కాబట్టి అతని మీద ద్వేషం పెంచుకుని మరి అతనిని చంపటానికి కూడా నీచమైన మరి ఈ ద్వేషం అనేది ఆయన మనసులో ఉండి ఆయన చంపటానికి కూడా వెనుతీయకుండా ఆయన ఉండి అతనిని చంపినట్లుగా మనము చూసుకోవచ్చు అన్నమాట. అన్యాయంగా మరి అతన్ని ద్వేషించి అతనిని చంపాడనమాట. అలాగే కాబట్టి ఈ ద్వేషం అనేది ఒక మనిషిని ద్వేషం అనే పాప ఊపిలోనికి మనల్ని ఈజీగా మరి తీసుకువెళ్తుందన్నమాట. ఈ పాపంలోనే ఈ ద్వేషం అనేది మనల్ని కట్టివేయగలుగుతుంది. అదే విధముగా మనం ఇంకొకరు వ్యక్తిని కానీ చూసినట్లయితే ఏసేబు గారు కూడా తన అన్నలైన ఆయన యాకోబు కుమారుల్లో కడసరివాడు ఏసేబు. 12 మంది కుమారుల్లో 12వ కుమారుడు ఏసేబు. మరి ఆ అన్నదమ్ములు కూడా మరి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మరి అతని మీద కూడా అన్నలు ద్వేషించబడి అతన్ని ద్వేషించి అతను ఏం చేశారంటే మరి చంపటానికైనను మరి అమ్మటానికైనను మరి మోసపరచటానికైనను వెనుతీయకుండా అతనిని ఐగుప్తులోనికి వారికి అమ్మివేశారు. మరి వీళ్ళు కూడా మరి అన్నలయ్యుండి కూడా తన సహోదరుని కూడా చూడుకోకుండా అన్యాయంగా మరి ఏసేబు గారిని అమ్మివేశారనమాట. ఏసేబు అంటే ఫలించెడు కొమ్మ. అయితే ఏసేబు గారిని అమ్మివేసినప్పటికీ మరి నరులు చెడగొట్టినప్పటికీ దేవుడు అతన్ని చెడగొట్టలేదు. అతన్ని మరి ఐగుప్తు దేశం మీదకి ప్రధానిగాను అధిపతినిగాను నియమించి మరి ఆ కరువు దినాల్లో మరి ఏసేబు గారు అన్నదమ్ములు అక్కడికి వచ్చినప్పుడు వారిని చూసి ఎంతో సంతాపపడి ఏడ్చి అతనికి ఆహారం పెట్టిన వాడుగా ఉన్నాడు. అందుకే సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఏమని తెలియజేస్తున్నాడంటే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం, నరహంతకులు నిర్దోషిని ద్వేషింతురు, అట్టివారు యథార్థవంతులను ప్రాణము తీయజూతురు. ఇక్కడ సొలొమోను గారు ఏమని తెలియజేస్తున్నాడంటే నరహంతకులు నిర్దోషిని ద్వేషింతురు. నరహంతులు అంటే నరులను హత్య చేసేవారు, నిర్దోషిని ద్వేషిస్తారు. నిజముగా ఖచ్చితముగా బ్రతికే వారిని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. అట్టివారు యథార్థవంతులు ప్రాణాన్ని తీయజూతురు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉందన్నమాట. అయితే ఈరోజు అంశం ప్రకారం మనముగా చూసినట్లయితే నా నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు. నా నిమిత్తము ద్వేషింపబడుదురు అంటే ఏమిటి, అసలు దేవుని నిమిత్తము ఎందుకు ద్వేషింపబడుతున్నారు అనేది మనము చూసుకుందాం. దేవుని నిమిత్తము ద్వేషించుదురు అని ఒక 2 వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని కానీ మనం చూసినట్లయితే స్టెఫను గారు. అయితే ఈ స్టెఫను గారి గురించి బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ దేవుని కొరకు మొదటి హతసాక్షిగా దేవుని యొక్క శిలువను ఎత్తుకొని దేవుని కొరకు చనిపోయాడు. అంతేకాదు కానీ మరి సౌలు పౌలుగా మార్చబడటానికి కూడా మొదటి బీజం వేసింది ఈ స్టెఫను గారే. దేవునిలో ఎదగటానికి కూడా ఆయన మరి స్టెఫను గారు వల్ల మరి పౌలు గారు కారణమయ్యాడనమాట. ఈ స్టెఫను గారు అయితే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి వద్యాలన్నీ మనము చూసినట్లయితే ఆ దినములలో శిష్యులు పరిచర్య విని అనేక మంది దేవుని అంగీకరిస్తూ అనేక మంది దేవునిలో వెదుగుచూ ఉన్నప్పుడు ఇక్కడ పరిచర్య చేసే విధవరాండును చిన్న చూపు చూశాడని హెబ్రీల మీద యూదులు సణుక్కొన్నారు. మరి అప్పుడు 12 మంది అపోస్తులు వాళ్ళ యొద్దకు శిష్యులను పిలిచి, మేము దేవుని సువార్తను బోధించు వారికి ఆహారం పెట్టడానికి యుక్తం కాదని అక్కడున్న జనసమూహమును పిలిచి విధవరాండును ఆహారం పెట్టుటకు జ్ఞానంతో నిండుకొనిన మంచి పేరు పొందిన ఒక వ్యక్తి ఈ స్టెఫను గారు అన్నమాట. అయితే ఈయన మరి విధవరాండుకు భోజనము పెడుచు మరి వారిలో ఒకడు స్టెఫను గారు. అయితే స్టెఫను దేవుని యొక్క కృపతో బలముతో ఆయనలో మహత్కార్యములను సూచక్రియలను చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వారు కొంతమంది ఏం చేశారంటే అతని మీద సణుకుకొని అతనిని మరి ఆ స్టెఫను గారితో తరిస్కించి మాట్లాడినప్పుడు స్టెఫను జ్ఞానముతోనూ బలముతోనూ నిండి ఉన్నాడని వారు ఎదిరించలేక దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు ఈ స్టెఫను గారు. అతడు ఏం చేశాడంటే వారితో వాదించలేకపోయేరి లేకపోయేరి.
ఆ కోపం ప్రజల పెద్దలను శాస్త్రులను అతని యొద్దకు రేపి ఆ జనాన్ని అందరినీ అతని మీదకి తీసుకుని వచ్చి స్టెఫన్ను పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయిరి. ఆ మహాసభలో స్టెఫన్ గారు అబద్ధ సాక్షిగా నిలవబెట్టారు. అంతేకాదు ఈ వ్యక్తి ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. స్టెఫను ఎన్నో నిందలు ఎన్నో అవమానములు వేసి స్టెఫను దేశించి స్టెఫన్ను ద్వేషించి హింసించి స్టెఫన్ గారిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. మరి ఈయన దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తి ఈయన ఉన్నాడు కాబట్టి అన్యాయంగా ఇతని మీద అబద్ధ సాక్ష్యం మోపి అతనిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఈ పాపం వారి మీద మోపకమని మోకాళ్ళుని అతని ప్రాణాన్ని మరి హతసాక్షిగా మరి ఆయన మరణించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. నేటి సమాజంలో మనము కూడా దేవుని విషయమై ఎన్నో నిందలు అవమానములు భరిస్తూ ఉంటాము. మనకు రక్షణ పొంది దేవునిలో బలపడుచు ఉంటే మనల్ని ద్వేషించేవారు ఉన్నారు. అలాంటి వారు ఎన్నో రకాలు, అంటే వారిలో అపవాది ప్రవేశించి అనేక మాటల ద్వారా శారీరకముగాను మానసికముగాను మన దేవుని నుంచి బయటికి లాగటానికి మరి మన దేవుని విషయమై మన పైన పడే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని మనము కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా మన జీవితంలో దేవుణ్ణి మనము విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు. నీతి నిమిత్తం హింసింపబడివారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, అట్టివారు పరలోక రాజ్యంలో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నాడు. నీతి నిమిత్తము హింసింపబడ్డప్పటికీ కూడా పరలోక రాజ్యములో మనకు అలాంటి ధన్యత ఉంటుందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా దేవుని కొరకు మనము మరి దేవుని ఆజ్ఞానుసారముగా ఆయన ఇష్టానుసారముగా మనము జీవించే వారముగా ఉండాలి. నోటి మాటలు ఏమంది ఎవరైనా అంటారు, కానీ మనం ఆ మాటలన్నీ భరిస్తూ దేవుని కొరకు నమ్మకంగా మనకు జీవిస్తే మనకి పరలోక రాజ్యంలో మన ఫలము అధికమవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండో వ్యక్తి గారిని కూడా చూపించినట్లయితే ఈయన పౌలు గారు కూడా మరి ఆయన కూడా ఎంతో సువార్తను ప్రకటించేవాడు అనమాట. ఈ సౌలుగా ఉన్నప్పుడు మరి ఆయన క్రైస్తవులు నమ్ముకున్న బిడ్డలను ఎంతగానో హింసించటము, దూషించటము, మరి వారిని అన్యాయంగా చంపటం ఎంతో క్రూరమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే పౌలుగా మారినప్పుడు దేవుని సువార్తను ప్రకటించటానికి ఆయన ఎన్నో కష్టాలను, ఎంతమంది వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించటం కూడా ఆయన మానలేదు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన కూడా మరి ఎంతగానో మరి దేవుని సువార్తను ప్రకటించేవాడుగా ఉన్నాడు. కరెంట్ లేదు కాబట్టి కొద్ది వరకే మనం వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. అయితే ఇంకో వ్యక్తిని కనుక మనం ఒక ఉపమానం మనము తెలుసుకుందాం. తర్వాత మనం చూసినట్లయితే ఎవరంటే ఆ వ్యక్తి పురుషోత్తమ చౌదరి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాల్లో ఆయన ఎన్నో పాటలు రాశాడు. చౌదరి అంటే ఆయన ఒక అన్ని కుటుంబానికి చెందినవాడు. అన్ని కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మన దేవుని నమ్ముకుని మరి ఆయన ఎన్నో పాటలు భిక్షాటన చేస్తూ ఆయన వ్రాసాడనమాట. ఎన్నో పాటలు ఆయన రాశాడు. ఈ పాటలు రాస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆయన మనసులో పెట్టుకున్నాడు, కానీ కుటుంబ విషయంలో మాత్రం ఆయన మనసులో ఉంచుకోలేదు. అయితే ఒకరోజు ఆయన భిక్షాటన చేస్తూ అమ్మా బిచ్చాందేహి అని చెప్పేసి ఆయన తన ఇంటికి వెళ్ళాడు. అది సొంత ఇల్లు అని అతనికి తెలీదు.
ఆయన కుటుంబ సభ్యులు ఏం చేశారంటే మన దేవుణ్ణి నమ్ముకున్నాడని ఆయన్ని వెలివేశారు, ఆయన్ని ద్వేషించారు. అయినప్పటికీ కూడా భార్య భర్తలను అందరినీ వదులుకొని ఆయన సువార్త ప్రకటించటానికి, ఆయన దేవుని కీర్తనలు పాడటానికి ఎంతో మరి పూనుకొని నమ్మకముగా మరి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య బిచ్చాందేహి అని అడిగినప్పుడు తన భార్య ఏం చేసిందంటే అన్నం తీసుకుని వచ్చింది అతను పెట్టడానికి. వచ్చినప్పుడు అతని మొహం చూసి ఈయన నా భర్త అని అసహించుకుని ఆమె ఏం చేసిందంటే ఆ తెచ్చిన అన్నం అతనికి పెట్టుకోకుండా ఆ అన్నం ఏం చేసిందంటే పేడ మీద పడేసింది. అయినప్పటికీ కూడా ఆయన మరి కింద కూర్చుని ఆ మెతుకులు వేరుకు తిని దేవుని సువార్తను ఎంతగానో ఆయన ప్రకటించేవాడుగా ఉన్నాడనమాట. భార్యాభర్తలు మరి తల్లిదండ్రులు కూడా అతన్ని దేశించినప్పటికీ కూడా ఆయన దేవుని మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఈయన ఒక గొప్ప రచయితగా, దేవుని ఒక గొప్ప విశ్వాసిగా ఈయన ఉన్నాడనమాట, ఈ పురుషోత్తమ సహోదరి. కానీ క్రైస్తవులైన మనము కూడా మరి పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవులమై ఉంటున్నాము. కానీ మరి అన్యుడైన మరి ఆ సహోదరు గారు దేవుణ్ణి మరి విడిచిపెట్టుకోకుండా అనేక పాటలు రాస్తూ దేవుని సువార్తను మరణమంత వరకు కూడా ఆయన ఆ సువార్తను ప్రకటించాడు. కానీ మనము మరి ఎన్నో సంవత్సరాల నుండి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ శ్రమల కాల ధ్యానాల్లో ఎన్నో దినాలు మనం గడుపుతూ ఉన్నాము. సిలువలో పడిన శ్రమలను మనం తలపోసుకుంటున్నాం. ఏ విధమయంగా మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మరి దేవుని సన్నిధికి వచ్చిపోవటం కాదు, కానీ మరి మన కొరకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి అందరి చేత ఎంతగానో ద్వేషింపబడ్డాడు, నిందింపబడ్డాడు. అయినప్పటికీ కూడా మరి ఆయన మరి నోరు తెరవకుండా మరి ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉండి మన కొరకు మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువ పైన ప్రాణం పెట్టాడు. కానీ మనము దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎవరమైనా మన దేవుని పరిచర్య చేసినప్పటికీ కూడా వారిని ఎంతో విధంగా మాట్లాడటం కానీ మరి దేవుని పరిచర్య చేసేటప్పుడు వీళ్ళే చేయటానికి పూనుకుంటున్నారని ఏళనగా మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి జరగకూడదని చెప్పేసి మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగాన్ని మనము చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనము చూసాం. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మీకు జరుగుతాయి అని చెప్పేసి శిష్యులను పిలిచి ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా ఆయన కొండ మీద కూర్చుని ప్రసంగం చేసేవాడు. మరి ఆయన ఆ కొండ మీద కూర్చుని ప్రసంగం చేసేటప్పుడు మరి శిష్యులను పిలిచి మరి ఇవన్నీ మరి ప్రభు యేసుక్రీస్తు వారిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయ్యా ఇవన్నీ ఎక్కడ జరుగును, ఎప్పుడు జరుగునని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మరి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని మీ ఆలోచన నిమిత్తము మిమ్మల్ని సభలకు పట్టిస్తారు, కేంద్రంలో మిమ్మల్ని కొట్టడం జరుగుతుంది. మరి నా కోసం వారికి సాక్షార్థముగా మీరు అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము మీరు నిలబడతారు అని శిష్యులకి చెబుతున్నాడు అనమాట. నేను మీకు అప్పగించిన పని ఏంటంటే ఆయన సువార్త ప్రకటించటమే. మరి అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేర్చేటప్పుడు మిమ్మల్ని అనేక మంది మరి విమర్శిస్తారు, మరి అనేక మంది దేవాలయంలో మిమ్మల్ని మరి కట్టేసి కొడతారు. మీ మీద నాకు సాక్షులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేక విధముగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అనేక రకాలుగా నిందిస్తారు. ఎందుకంటే మీరు నా సువార్త ద్వారా అనేక మందిని మారుస్తారు కాబట్టి మీరు ఎన్నో శ్రమలు బాధలు నిందలు వస్తాయి కాబట్టి మిమ్మల్ని మీరు గూర్చి జాగ్రత్త పడండి అని చెప్పేసి మనకు తెలియజేస్తాడు. దేవుడు రాకడ సూచనల గురించి దేవుడు మనకు శిష్యుల ద్వారా మరి శిష్యులకే కాదండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉంటున్న మనకు కూడా ఆయన తెలియజేస్తాడు. నా నిమిత్తం మీరు ద్వేషింపబడతారు, నా సువార్త అనేక మందికి ప్రకటింపబడుతుంది, మీరందరూ ఆ సువార్తను విని రాకడ పర్యాంత వరకు అంతము వరకు సహించిన వాడే ధన్యుడని చెప్పేసి దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. మీరు నా నిమిత్తము మరి హింసింపబడుదురు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే మరి
ఈ మాటలు నలుగురు సువార్థికులు కూడా దీనిని గురించి వాళ్ళు వ్రాశారనమాట. మరి మత్తయి సువార్త మరి 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపటులై ఉండుడి, మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి అని ఇక్కడ శిశువులకి చెబుతున్నాడు. నేను తోడేళ్ల మధ్యకి మిమ్మను పంపుచున్నాను అంటున్నాడు. ఈ తోడేళ్ళు అంటే ఎవరండి? మనము కూడా, అంటే ఇశ్రాయేలు జనము, యోధా జనము. ఆ జనములో మనము కూడా తోడేళ్ల స్వభావం మనలో ఉంటుందని శిశువులకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా మనము చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనము చూసుకుందాం. అయితే ఇక్కడ పిలాతు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి దగ్గరకు పిలిచి ఆయన ఎదుట నిలువబెట్టి ఆ జనసమూహం ఎదుట ఆయన ఏమంటున్నాడంటే, మీకు బరబ్బాని కావాలా, యేసుక్రీస్తు కావాలని చెప్పేసి ఆయన ప్రజలైన వారిని అడుగుతూ ఉన్నాడు. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు బరబ్బానే కావాలి, యేసుని సిలువేయండి అని చెప్పేసి ఆ జన సమూహం కూడా మరి యేసు ప్రభుని సిలువ వేయమని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నారు. మరి మన దేవుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ మచ్చ మడత డాగు కలంకము కూడా ఆయనలో లేదు. కానీ బరబ్బా ఎన్నో హత్యలు ఎన్నో నరహంతకులు చేసినప్పుడు కూడా ఆ జనసమూహం ఏమంటున్నారంటే, మాకు బరబ్బానే కావాలి, యేసుక్రీస్తుని సిలువేయమని చెప్పేసి అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే కేకలు వేశారు. అయితే వారి కేకలు గెలిచినాయి కాబట్టి మన ప్రభు అయిన యేసు మరి వాళ్ళందరూ కూడా ఆయన చేసిన అద్భుత కార్యములు చూశారు, ఆశ్చర్య కార్యములు చూశారు. అయినప్పటికీ కూడా యేసును ఎంతగానో ద్వేషిస్తూ వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారనమాట. యేసు ప్రభునే మా సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. ఎందుకు కేకలు వేస్తున్నారంటే అక్కడున్న ప్రధాన యాజకుల మాటలు, పెద్దల మాటలు విని వారి రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అలాంటి వారి మాట విని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు సిలువకు అప్పగించారు. మన దేవుడండి మన కోసము, మన పాపముల కోసము ఆయన ఎంతగానో మరి అనేక మంది జనములు ఆయన హింసించినప్పటికీ, ద్వేషించినప్పటికీ, మరి అతని మీద ఉమ్మి వేసినప్పటికీ, మరి ఆయనను పిడిగుద్దులు గుద్ది నేను కొట్టిన వారు ఎవరో చెప్పమని ఎంతగా కూడా మరి హింసించినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదండి. ఎందుకు? నిన్ను నన్ను మన అందరినీ ఆ పాపము నుండి మనల్ని రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఎన్నో శ్రమలు, అవమానములు, నిందలు అన్నీ భరించి మన కోసం ఆయన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. ఈ వాక్యం వింటున్న మనము మరి మన కోసము దేవుడు ఇన్ని శ్రమలు పొందాడు, మరి ఇంత హింసింపబడ్డాడు, ఇంత ద్వేషింపబడ్డాడని మనము కూడా తెలుసుకుని మరి మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని కోసము అంతము వరకు సహించే వారముగా ఉండాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు